ఇది ఎన్ని 4 కేజీలు ఉంటుంది. నూట 50 సంవత్సరాలు పైన అయింది. 150 సంవత్సరాలు పైన అయింది. ఓకే ఓకే. అంటే ఇది మందంగా ఉంటాయి కదా గోల్డ్ అండి. అంచేత నిలబడింది అన్నమాట. ఓకే ఓకే. ఏంటి మండువా హౌస్ అంటారండి ఇది? మండువా, మధ్యలో మండువా ఉంటుంది. ఓకే. ఎన్ని గదులు ఉంటాయనండి? ఈరోజు మనం చూడబోయే పట్టణం వచ్చేసరికి నాగాయలంక. ఈ నాగాయలంక కృష్ణా జిల్లాకి చివరిగా ఉండే ఒక చిన్న పట్టణం. ఈ నాగాయలంకలో చేపలు, రొయ్యలు, పీతలు బాగా లభిస్తాయి. అలాగే తక్కువకు కూడా వస్తాయి. ఈ నాగాయలంకలో 150 సంవత్సరాలు దాటిన ఒక మండువా లోగులు ఇల్లు కూడా ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది. వీటన్నిటి గురించి వీడియో చూస్తూ అయితే తెలుసుకుందాం. ఇక ఈ నాగాయలంక ఎక్కడ ఉంది అని చూస్తే కృష్ణా జిల్లాలోని ముఖ్య పట్టణమైన విజయవాడకి 75 కిలోమీటర్ల దూరంలోను, మరో పట్టణమైన మచిలీపట్నానికి 44 కిలోమీటర్ల దూరంలోను ఈ నాగాయలంక ఉంటుంది. సార్ నమస్తే అండి. అంటే నాగాలంక అనేసరికి ఇంకా విజయవాడకి కృష్ణా జిల్లాకి చివరి టౌన్ ఏమోనండి ఇది, చివరిది. ఇంకా సముద్రానికి దగ్గరగా ఉంటుంది. ఎంత దూరం ఉంటుందండి సముద్రం ఇక్కడ నుంచి? 22 కిలోమీటర్లు. ఇది ఈ నాగాలంక మండలం. ఇది ఎన్ని పంచాయతీలు ఉంటాయండి? 22 పంచాయతీలు. అంటే గ్రామాలు ఇంక ఇంచుమించు ఎన్ని ఉంటాయో? అంటే ఒక్కొక్క పంచాయతీ ఇంచుమించు 20-30 గ్రామాలు ఉంటాయి. కాబట్టి ఇంక అన్నిటికీ కూడా ఇదే టౌన్. ఇంకేది కావాలని ఇక్కడికి వస్తారనుకుంటా. ఓకే. ఇంకేం ఫేమస్ అండి ఇక్కడ నాగాలంక అంటే? రొయ్యలు, పీతలు ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఓకే. ఇదంతా టౌన్ కింద ఉంటుంది ఇంకా. సరేనండి. చేపలు అంటే మార్కెట్ ఇక్కడ సంత మార్కెట్ సంత ఉందండి. ఓకే. మార్కెట్ శనివారం ఎక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి కొనుక్కెళ్తారు. అబ్బా ఇక్కడికి వచ్చి లోడ్ కొనుక్కెళ్తారు. ఏంటి చేపలు, రొయ్యలు అంటారా? చేపలు, రొయ్యలు తక్కువకి వస్తాయి అంటారు ఇక్కడ. పీతలు తక్కువకి వస్తాయి అంటారా? తక్కువ. ఓకే. ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళి అమ్ముకోవటం కదా. మళ్ళీ అమ్ముకోవడం ఇక్కడికి వస్తారు. ఎండు చేపలు, ఎండు రొయ్యలు. ఓకే. మామూలుగా మార్కెట్. ఓకే. ఇది మీదేంటండి బిజినెస్? మాది మిఠాయి కొట్టు మాట. అంటే రోజు అమ్ముతాయి అంటారా? మీరు అన్నట్టు శనివారం ఎక్కువ అమ్ముతాయి అంటే? రోజు అమ్మడం. మార్కెట్ని బట్టి బేరా, వచ్చే జనాన్ని బట్టి బేరాన్ని బట్టి. ఓకేనండి. ఓకే. ఇవన్నీ ఎక్కువైపోయినాయి కొట్లు. ఓకేనండి. కష్టంగా. ఓకే. సరేనండి. సార్ నమస్తే అండి. అంటే ఇక్కడ మేము చూసేసరికి పాతిళ్ళు ఎక్కడ కనిపించట్లేదండి మీ గ్రామంలో. మీ ఒక్క ఇల్లే కనిపిస్తుంది. 150 సంవత్సరాలు పైన అయింది. 150 సంవత్సరాలు పైన అయింది. ఓకే ఓకే. అంటే ఇది మందంగా ఉంటాయి కదా గోల్డ్ అండి. అంచేత నిలబడింది అన్నమాట. ఓకే ఓకే. ఏంటి మండువా హౌస్ అంటారండి ఇది? మండువా, మధ్యలో మండువా ఉంటుంది. ఓకే. ఎన్ని గదులు ఉంటాయనండి దీంట్లో? సుమారు 8 గదులు ఉంటాయి. 8 గదులు ఉంటాయి. ఇంకెలాంటి ఇల్లు కూడా ఎవరు లేరు, మీరు ఒక్కలే తీయకుండా ఉంచారు. ఎందుకు తీయలేదంటారండి? ఈ గోడలో వెడల్పుకోండి అంటే చెడిపోలే ఇల్లు. చెడిపోలేదు, అలాగ ఉంచి దాంట్లోనే ఉంటున్నారు మీరు. ఓకేనండి. ఓకే. అసలు మీ తాతయ్య గారు అదే కట్టారా? మేము ముత్తాత గారు అంటారు. 150 సంవత్సరాలు అంటే తాతయ్య ఏం చేసేవారు అంటారండి అప్పట్లో? చిల్లర కొట్టు కట్టి. అప్పుడు ఇదే ఇల్లు పెద్దదంటారా? ఇల్లే పెద్దదంటారా అప్పుడు? ఓకేనండి. ఇంకా తర్వాత రోజుల్లో కూడా ఇంక మీకు తీయాలి, ఇంకోటి కొట్టాలని ఏం అనిపించలేదు అంటారా? అప్పుడు ఆ రోజుల్లోనే
మద్రాసు నుంచి తీసుకొచ్చారు కలప దీనికి. ఓకే. మద్రాసు నుంచి కలప ఇక్కడికి ఇలాగా బోట్లో వచ్చిందంటారండి. బోట్లు వస్తాయి. ఓకే. కలప ఆ రోజుల్లో కట్టింది. ఇదంతా ఇల్లు ఎందుకు తీయలేదంటే గోడలు వెడల్పుగా ఉంటే చెడిపోవాలా ఇల్లు. ఓకే. కానీ ఇల్లు కానీ చెడిపోవాలా. ఓకే. అందుకు ఉంచారన్నమాట. ఇంకెక్కడ కూడా లేవు ఇక్కడ సైడ్ ఇది ఒక్కటే ఉంది. ఇది వరకు ఉండి అంటారు మీ చిన్నప్పుడు ఏమన్నా? మీ చిన్నప్పుడు ఏమన్నా ఉండి అంటారు ఇల్లు అన్ని ఇలాంటివి? లేవు, ఇది ఒక్కటే ఈ టైప్ ఇల్లు లేవు. ఓకేనండి. ఓకే, సరేనండి. అయితే ఫ్రంట్ నుంచి తీస్తామండి, అటు తీసుకుంటాం ఒకసారి. ఇంకేమన్నా ఇక ఈ నాగాలంక గ్రామంలో మనకి మన బ్యాక్ సైడ్ చూడొచ్చు ఒక ఓల్డ్ హౌస్ అయితే కనిపిస్తుంది. ఇది 150 సంవత్సరాలు అయిందంటే ఈ హౌస్ కట్టి. ఈ ఇల్లు వచ్చేసరికి ఆలూరి రాజారావు గారిది అన్నమాట. ఇక మనకి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇలాంటి 150 సంవత్సరాలు 100 సంవత్సరాలు దాటిన ఇల్లు ఏం కనిపించట్లేదు. ఇక్కడ కూడా ఇది ఒక్క ఇల్లే కనిపిస్తుంది మనకి. ఇదంతా నాగాలంక మొత్తం తిరిగినా కానీ. ఇక్కడ పైన ఎదర్ ఫ్రంట్ అయితే చూడొచ్చు మనం, 2 స్తంభాలు వచ్చి ఈ పైన ఇవన్నీ కలపతో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ద్వారం చూడొచ్చు, సింహద్వారం అయితే చాలా బాగుంది డిజైన్. కానీ ఈ పైన కూడా మొత్తం టేక్ కలపతో వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మధ్యలో ఇది మండువా అన్నమాట. ఇది హాల్ అండి. ఇది ఓకే. ఇది ఒక పోర్షన్ అన్నమాట. ఇటు పక్కన పోర్షన్ ఉంది, ఇటు పక్కన పోర్షన్ ఉంది. ఇక్కడ ఫ్రంట్ ఒక పోర్షన్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడే ఉంటారన్నమాట. ఇంటికల్లా ఓనర్ రాజారావు గారు అని చెప్పుకున్నాం కదా, ఆయన ఈ పక్కన ఉంటారంట. చివరి పోర్షన్ వాళ్ళు జాబ్ హోల్డర్స్ అన్నమాట అండి. ఓకే, పర్వాలేదండి. ఇది ఒక 3 పోర్షన్లు అండి మొత్తం. ఓకే. ఈ టేక్ కలిపేనండి మొత్తం. టేకే. ఎదర సింహద్వారం కూడా బాగుందండి, అది కూడా టేకేనంటారా? ఈ మామూలు డోర్లు అన్నమాట అండి ఇవి. ఓకే ఓకే, దేవుడు కదా. బాగుందండి. 150 సంవత్సరాలు. గోడలు ఎంతమంది ఉంటాయంటారండి ఇవి? ఓకేనండి. ఓకే. మీరు కూడా తర్వాత అది మీ తాతయ్య గారు చిల్లర కొట్టండి. మీరేం చేసేవారండి? వ్యవసాయం చేశారు. ఓకే. మీ పిల్లలు అది ఏం చేస్తున్నారు ఇప్పుడు? జాబ్ చేస్తున్నారు. ఓకే. ఓకే, థ్యాంక్స్ అండి. అడగగానే ఇల్లు అది చూపించారు. ఓకే. ఇక మనం ఈ 150 సంవత్సరాల ఇల్లు గురించి అంటే ఆయన రాజారావు గారు కొన్ని విషయాలు అయితే చెప్పారు కదా. నెక్స్ట్ ఏంటంటే ఇది అదొక పోర్షను, 2-3 పోర్షన్లు ఉన్నాయి. మనకు చూస్తుంటే మధ్యలోనే పెంకి కనిపిస్తుంది. అటు ఇటు కూడా కొంచెం కలుపుతో ఎక్స్టెన్షన్ చేశారన్నమాట. ఇక మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ పాత ఇల్లు తీద్దామన్నా సరే కనిపించట్లేదు. ఇంక ఈ నాగాలంక గ్రామంలో ఏంటంటే కొంచెం ఆలయాలు ఫేమస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చేపలు, రొయ్యలు ఇలాంటివి చాలా తక్కువ రేటుకి వస్తాయంట. ఇక గ్రామం చూసి ఇక అవి కూడా ఏ విధంగా దొరుకుతాయి ఏంటో చూద్దాం.
మన ఈ నాగాలంకలో ఏంటి అంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అన్నమాట. కృష్ణానది తీరాన ఇక్కడ ఒక 2-3 ఆలయాలు ఉన్నాయి. ఒకసారి అడుగుదాం. సార్ నమస్తే అండి. ఇక్కడ ఈ ఆలయాలు ఏంటంటే అంటారండి? ఇది శ్రీరామ పాదక్షేత్రం అని పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్, అది వచ్చి కనకదుర్గమ్మ టెంపుల్, అదేమో బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్. అబ్బా, బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. శివాలయం. అయితే పుష్కరాలకి కృష్ణమ్మ బొమ్మ పెట్టింది. ఓకే, ఈ మొన్న పుష్కరాలకండి కృష్ణమ్మ బొమ్మ పెట్టారు. ఓకే, ఇక్కడ పడవ పోటీలు కూడా జరుగుతాయంట కదండి? ఎప్పుడు అండి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ హయాంలో అయితే పడవల పోటీలు జరిగినాయి. సంక్రాంతి, కనుమ, భోగి 3 రోజులు బాగా చేస్తారు. ఏంటి దాని ఉద్దేశం ఏంటంటారు? పడవల పోటీలు ఉద్దేశం అంటే పడవల పోటీలు అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్నారన్నమాట. కోడి పందాలు అంటే రొటీన్, అంటే కొంచెం అల్లరిగా ఉన్న వాళ్ళు కోడి పందాలు వేస్తారు. అలా కాకుండా అఫీషియల్ గా ఉంటది, చూడడానికి బాగుంటదని ఈ ఏరియాలో ఫిషర్మెన్స్ ఉన్నారుగా, వాళ్ళు కలుపుకుని గవర్నమెంట్ వాళ్ళు పడవల పోటీలు, సాంప్రదాయ పడవ పోటీలు. అంటే పడవల పోటీలో రకాలు ఉన్నాయి, ఇంజిన్ కాకుండా ఓన్లీ సాంప్రదాయ తెప్పేసి వెళ్తారు అన్నమాట. ఇంకా మీ ఊరు నుంచి కూడా లైట్ హౌస్ చూడొచ్చు అంటే ఇక్కడ నుంచి అది అలా ప్రాసెస్ 4 hours జర్నీ. ఇక్కడ బోట్లు ఉన్నాయి అన్నమాట, 2-3 దగ్గర బోట్లు తీసుకుని కిరాయికి రెండుగా అంటే ఛార్జ్ తీసుకుని తీసుకెళ్తారు అన్నమాట. తీసుకెళ్ళి పొద్దున్నే ఇక్కడ నుంచి 4 గంటల జర్నీ, పొద్దున్నే బయలుదేరి సాయంత్రం దగ్గర తిరిగి వస్తారు. ఇంకా ఏముంటుంది అంటారు? మీరు నాగాలంకి వస్తే మేము చూడాల్సినవి అంటే ఈ చుట్టుపక్కల ఊరికి ఇదే పట్టణం అంటే టౌన్ అని చెప్పాను, గ్రామాలకి ఇదే టౌన్ అనమాట. ఓకే, చూడడానికి కృష్ణం చూడవచ్చు. నవలంక అది వచ్చేసి నవలంక ఆదివారం అయితే కొంచెం జనం సెలవులు, స్టూడెంట్స్ కి సెలవులు ఉంటాయి కదా, ఆదివారం అయితే సాయంత్రం 5 దాటిన కాడ నుంచి కొద్దిగా చల్లగా ఉండేదని ఏటికాలు పిలుచుకుంటే అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. ఓకేనండి, ఓకే, సరే, థ్యాంక్స్ అండి. సార్ ఓకే, చెప్పండి సార్. నమస్కారం. మాది నియర్ బై విలేజ్ మోతిదేవి. ఓకేనండి. సో ఇక్కడ నవలంక అని చెప్పని కొత్తగా ఒక ఐలాండ్ ఫార్మ్ అయింది ఇక్కడ. ఓకే, మంచి ఎక్సలెంట్ శాండ్ డ్యూన్స్ కానీ, తర్వాత వాటర్ కానీ అన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే, ప్లస్ ఇక్కడ నుంచి ఒక 5 minutes బోటింగ్లో రీచ్ అయ్యేటువంటి ప్లేస్ అనమాట. ఓకే, సో ఇది ఒక మంచి ఫ్యూచర్లో మంచి టూరిస్ట్ పాయింట్ కాబోతుంది. చుట్టూరు అది మనకు కనిపించదే కదండి నవలంక అంటే? కనిపించేది నవలంక. ఇంకా ప్రస్తుతం అయితే అక్కడ ఏం లేవు, మనం వెళ్ళి చూసి రావడం వరకే. ఫ్యూచర్ లో ఏమైనా రిసార్ట్స్ ఏర్పాటు చేస్తామన్నారు టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు. ఓకే, 100% అవుతుంది అది. ఇక్కడ నుంచి నియర్ బై లైట్ హౌస్ 10 kilometers. అది అద్భుతం. అక్కడ ఇక్కడ సర్క్యూట్ టూరిజం కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి సాగర సంగమం ఉంది. అవునండి, అక్కడ నుంచి హంసలదేవి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. ఓకే, ఇక్కడేమో ఇక్కడ కూడా ఇది పెడుతున్నారు, అదే ర్యాకెట్ లాంచ్ నాగాలంకలో పెడుతున్నట్టు. నాగాలంక నియర్ గొల్లల మోత ర్యాకెట్ లాంచ్ అండ్ శాంక్షన్. ఓకే, ఇక్కడ ఈ ప్రదేశం అంతా ఇప్పుడు శ్రీరామ పాదక్షేత్రం. దీన్ని అది ఎందుకు అలా అంటారు? శ్రీరామ పాదక్షేత్రం ఎప్పటి నుంచి పేరు పొందింది. ఇక్కడ నుంచి ఇక్కడ 1963లోనే ఇక్కడ లాంచీలు రేవు అనేది ఉండేది. ఇది మొత్తం అక్కడ అప్పటికి రేపుల్లో వెళ్ళాలన్నా సౌకర్యం లేదు, కిందకి వెళ్ళాలన్నా లాంచీల మీద వెళ్ళాల్సి వచ్చేది. అప్పట్లోనే ఇక్కడ రమాసత్య సత్యనారాయణ స్వామి రాములు కోదండ రామాలయం కట్టి ఉందన్నమాట. దాని మూలంగా పెందుర్తి వెంకట నరసింహమూర్తి గారు అని చెప్పి ఒక పెద్ద ఆయన దానికి నామకరణం చేసి దీన్ని శ్రీరామ పాదక్షేత్రం అని ఆ రోజుల్లోనే పెట్టారు. తర్వాత 2016 నుంచి దాన్ని పునర్నిర్మాణం చేసి 2016లో కోదండ రామాలయం రమాసతి సత్యనారాయణ స్వామి గుడి పునర్నిర్మాణం చేసాం. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ శంకుస్థాపన చేసాం వాయులింగంగా శివుడిది. ఏంటి అక్కడ కనకదుర్గమ్మ గుడి. ఈ మొత్తం ఇది వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణంలో ఉంది. ఈ మొత్తం శ్రీరామ పాదక్షేత్రంగా వెలుగొందుతుంది. ఈ పుష్కర ఘాటు 2014లో ఎప్పుడైతే ఇది పుష్కర్ ఘాట్ ఏర్పడిందో 2012లో పుష్కరాలు వచ్చింది. 2014లో దీన్ని ఇంకా డెవలప్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ మామూలుగా కార్తీక మాసంలో
ఇక శివలింగం దగ్గర పొద్దున్న స్నానాలు పూజలు, అలాగే దసరాకు పూజలు అన్ని ఇక్కడ ప్రతి నెల మాస శివరాత్రి, బహుళ త్రయోదశి ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం ఇక్కడ ఈ శ్రీరామ పాదక్షేత్రానికి కూడా నేను చైర్మన్. ఓకే సార్. అండి మీకు ఈ బోట్ సౌకర్యంతో నవలంక వెళ్తా అంటారు. ఇక్కడ నుంచి లైట్ హౌస్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఎంత తీసుకుంటారంటారండి లైట్ హౌస్ దగ్గర ఇక్కడ నుంచి బోటు? అండి 1500 రూపాయలు. ఒక 4-5 ఎక్కొచ్చు అంటారా? వెళ్ళొచ్చు. ఓకే. అంటే మీ నాగాలంకి వస్తే అది కూడా ఒక స్పాట్ కింద పెట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళి రావచ్చు మాట. 1500 బోటుకి పెట్టుకుని ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారు చాలా మంది మార్నింగ్. ఓకే. స్విమ్మింగ్ రేపు 19వ తారీఖు యోగాసనాలు జలలో యోగాసనాలు 21వ తారీఖున వేస్తారు అన్నమాట. 21 కాదు 19నే వేస్తారు ఇక్కడ. ఓకే ఓకే. 2 రోజుల ముందే వేస్తారు అన్నమాట. అవును. ఓకే సార్, థ్యాంక్స్ సార్. అడగానండి. బాగుంటుంది. ఓకే. ఫ్యూచర్లో బాగా డెవలప్. ఇక ఈ నాగాలంకలో ఏంటి అంటే మనకి సీ ఫుడ్ బాగా తక్కువ రేటుకి లభిస్తుంది అన్నమాట. ఇక్కడ చాలా షాపులు అయితే ఉన్నాయి. మనకు కరెక్ట్గా ఇక్కడ ఉన్న మనం ఇప్పుడు చూసిన టెంపుల్ పక్కనే ఉంటాయి. ఒక్కొక్క షాప్లో అంటే మార్నింగ్ టైం వస్తే బాగా కనిపిస్తాయి, కానీ ఇప్పుడు కొంచెం మార్నింగ్ ఎక్కువ ఉంటాయి అంటారండి. ఓకే ఓకే. మార్నింగ్ మనకి అసలు ఏమేమి దొరుకుతాయి అంటారండి ఇక్కడ ఎక్కువగా? పొండి చేపలు అంటే ఓకే, సరేనండి. మనం చూడొచ్చు నెంబర్లు అవి కూడా మేము ఇలా ఎవరైనా కావాల్సిందంటే చూసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీళ్ళందరూ ఆన్లైన్లో కూడా పంపుతారంట. ఇవన్నీ వాళ్ళ షాపులు అన్నమాట. ఏమైనా ఉన్నారండి? ఏమైనా చేపలు ఏమైనా ఉన్నాయి? సరే, ఇక్కడ దొరికే చేపలు అయితే చూడొచ్చు మనం. ఇది మేవ చేప అంట. మేవ అంటే ఎక్కువ కృష్ణా జిల్లాలో ఇటు సైడ్ దొరుకుతుంది ఎక్కువ. ఇది పొండు చేప, కొన్ని ఏరియాల్లో పొండు కప్ప అంటూ ఉంటారు దీన్ని. నెక్స్ట్ ఎర్ర గొరకంట, ఇది చందువ, నెక్స్ట్ పంజరం చేప, రాగండి చేప, బొచ్చు చేప, రూప్చంద్ దేవ, కొరమీను. ఎన్ని సముద్రీయేనండి? ఇప్పుడు ఇది నెంబర్ చేసిన కొంతమంది ఆన్లైన్లో పంపుతారు. పైదే ఉంది, ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. 9493243217. ఓకే.
ఓకే. ఇది చేప చూడు. ఏం చేప అంటారండి ఇది? దాన్ని తెల్లగొరక అంటారు. తెల్లగొరక. ఇవన్నీ తెల్లగొరకలు అన్నమాట. తెల్లగొరక. ఇది మాగా. ఇదండి మాగా. ఇది మాగా. ఇది మాగా అంటారు. మాగా చేప. ఇండియన్ సాల్మన్ అంటే ఇది. ఇండియన్ సాల్మన్. ఓకే. ఇదేం చేప అండి? దాన్ని మనం తెల్లపాము అంటాము. ఇది విషయం. ఇది మొత్తం కూడా వెళ్ళేది. ఇదన్నీ ఔరా వెళ్ళిద్ది. ఆ తెల్లగొరకు కానీ ఇది కానీ పంపేస్తారు. 1-2 కాదు, బాక్స్ 60 కేజీలు. 60 కేజీలు అయిన తర్వాత బాక్స్ ప్యాక్ చేసి టేపేసి దానికి మొత్తం చేయాలని చేసి పంపిస్తాం అనమాట. అది మరి ఆ ట్రైన్లో వేయాలి, లాంగ్ కదా, అది విషయం. ఇది కూడా అక్కడికి వెళ్తాయి ఔరానే. వీటిని సొరు చేపలు అంటారు. ఎంత అంతే, నది ఎదరు బ్యాక్ సైడ్ నది. అది మన జల్ల, అదే టింగర అంటారు. ఆళ్ళు మనమేమో జల్ల. టింగర అది. అయ్యి పండుగ అప్పలు అయ్యి లేకుండా మధ్యలో చేప లేకుండా పక్కన లేకుండా మీకు లేపితే కనపడుద్ది. ఆ 2 చేపలు లేపు పైన చూసాను. దాని పండుగప్ప. అది రేట్ ఎక్కువ. సీ బాస్ అని కూడా అంటారు దాన్నే. వాళ్ళేం బిట్కి అంటారు. అవరాలు అయితే అవరాలు బిట్కి అంటారు. అది పైకి లేపు దాన్ని టేకు అంటారు. టేకుల్లో రకాలు ఉంటాయి. స్లోగా అది పైన పట్టి ఇక్కడ పట్టుకన్నా ఈ చెవులో పట్టి అది ఆ పక్క అది వాటిల్లో 4-5 రకాలు ఉంటాయి. పులి మచ్చలు టేకు వండుతారు. ఎవరైనా వేస్తాం. అది కూడా జల్ల. అది అదేమన్నా అది నల్లదం చూడండి, బ్లాక్. ఆ బ్లాక్ కలర్ అది లేకుండా. అది దువ్వెన్ చేప అంటారు దాన్ని. ఇది రేర్గా తక్కువ వస్తుంది మెటీరియల్. ఇది ఎప్పుడు రేర్గా, ఇది తక్కువ ఉంటాయి. అది బాగా దువ్వెన్ చేప అనేది. అది ఇది కేరళ వెళ్ళిద్ది. దీన్ని మనం ఇక్కడ తమ్మరట్ట అంటాం. అదే నేల అంటూ తమ్మరట్ట అంటాం. ఈ ఐటమ్ అంతా కూడా ఇటువరకు బాగా వచ్చింది, సమ్మర్లో వచ్చింది బాగా. ఇది కింద కిందండి అది అన్ని తమ్మరట్ట అంటాము. అది కేరళ ఐటమ్. అది ఎక్కువ. దయ్యం చేప కాదు, దాన్ని మనం ఏసిపెట్ట అంటాం. అది ఇది కూడా ఔరా మెటీరియలే. అది మాత్రం కేరళ ఐటమ్ చెప్పింది. కొంచెం స్లోగా తింటే అది గుచ్చుకునేది. అది ఏసిపెట్టే. అది కొంచెం గుచ్చుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం తీపుట్టినట్టు ఉంటుంది. అది వేసిపెట్ట. ఇది వేసిపెట్టే. అంటే అది కూడా కొంచెం ఐస్. అదే ఇందాక వచ్చింది అది. ఇది ఎప్పుడు పొద్దున్న వచ్చింది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే. ఓకేనా? అది విషయం. ఓకే. ఇంకా అవి ఉండే రొయ్యలు దిగో. ఈ రొయ్యలు తీసుకోండి. ఇది లేపండి. టైగర్ కొంచెం కింద పట్టి లేపండి. ఐస్ దించండి. చెయ్య ఏమో అది పర్లేదులే, మేము చెబుతాంగా. లేపు రొయ్యలు లేపెట్టి పట్టుకుని కింద నుంచి. అది టైగర్. ఇది టైగర్. ఇది ఇది మామూలుగా ఇది సముద్రం పండించి ట్యాంక్ మెటీరియల్ కాదు. ఇది ట్యాంక్ మెటీరియల్ కాదు. అంటే ఈ సంగనేశ్వరం దగ్గర నుంచి పెద్ద కాలువ వస్తుంది. ఆ కాలువలో ఇవి ఉంది. మీకు కావాలంటే తీయమని చేస్తా. ఓకేనా? తీసుకోండి. అదే 30 కౌంట్. ఇది ఇగో ఈ 20 కౌంట్. ఇది 20 కౌంట్. ఇది ఓకేనా? మనడు ఒక ఫోటో తీసుకుంటున్నాం. అది అయ్యేమో చాకు రొయ్యలు అంటారు, చిన్నవి. ఇవేమో వైట్ అంటారు. ఇగో ఇదే వాళ్ళు తెచ్చిందే. అది ఇదేమో వైట్ అంటారు. అంటే వైట్ను ప్లస్ వనామి సేమ్ కలర్ ఒకటే. కాబట్టి కొంతమంది తెలియదు మీకు. మా బోట్లు తెచ్చి అది. ఓకేనా? అది ఇగో దీన్ని మ్యామ్ చేప అంటారు. ఇదే ఫేమస్. దీన్ని మ్యామ్ చేప ఫ్రై కానీ పులుసు కూర కానీ. ఇగోండి మీరు ఫోటో తీసుకోండి. ఓకే. ఇది మేవ చేప. పులుసు అంటారు. ఇది పులుసుకైనా ఫ్రైకైనా కానీ మనకి ఎప్పుడు కూడా
ఇప్పుడు మాకు వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఇవి దొరకవు, ఈ దొరకవు. అయితే ఇప్పుడు ఇదే ఈ 2 షెడ్యూల్ దాటి వెళ్తే ఇదే మాకు రివర్ కనపడుతుంది కదా. ఇదల్లా ఇక్కడ మాకు ఫేమస్ ఇక్కడ నాగాలంకలో అది విషయం. ఓకేనా? కాస్ట్ వచ్చి అది 250 రూపాయలు చేపలు. మా వంటగా చూస్తాడు రేట్లు అది. అది అంటే మేము కడతాం కానీ అవి కొన్ని వాళ్ళు చెప్పుకుంటే బాగుంటుంది. ఆన్లైన్లో మేము పంపమండి. మాకు విజయవాడ మార్కెట్ ఉంది, ఫిష్ మార్కెట్ ఉంది. అక్కడ మార్కెట్లోకి మేము ఎక్కువ అన్ని మెటీరియల్ పంపిస్తాం. రొయ్యలు కానీ. ఇది మస్తాన్ రావు, TMR సీ ఫుడ్స్, తిరుమల జట్టు మస్తాన్ రావు. ఓకేనా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, మనకు కొంతమంది నెంబర్స్ అయితే కనపడ్డాయి కదా. వాళ్ళు ఎవరైనా కూడా కొంతమంది ఆన్లైన్లో పంపొచ్చు. ఇక్కడ అలాగే రవి సీ ఫుడ్స్ అని ఉందన్నమాట. వీళ్ళ దగ్గర కూడా ఇక్కడ మన కృష్ణానది కానీ ఇక్కడ సముద్ర చేపలు కానీ చాలా మటుకు దొరుకుతూ ఉంటాయి. ఒకసారి వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇది చూడొచ్చు అంటారా? ఓకే, ఏం చేపలు అంటారండి? ఏమండి? తిలోపియా. ఓకే, చైనా గొరక. ఓకే, అంటే ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి ఎక్కువ? ఇది ఐసేమో ఇక్కడ నుంచి. ఓకే, ఇవేం చేపలండి? పొండికప్పు చేపలు. ఓకే, ఎంత పడుతుంది అంటారు పొండికప్పు కేజీ అండి? 500 అమ్ముతారు. ఓకే, ఇవి చిన్నయండి. ఇవన్నీ పొండికప్పులే, చిన్న పెద్ద. ఓకే, ఇవేం చేపలండి? మేమ చేపలు చిన్నవి అంటారా? ఇక్కడ మీ నాగాలంక. ఇవి ఎంత పడతాయండి కేజీ? 200. ఓకే, ఇవి కూడా మేమ చేపలేని అంటారా? ఇదే ఎర్రగొరక. ఓకే, ఇవి పండుగప్పులు అంటారా? ఇవి బాగున్నాయండి. ఇవి ఇది ఎందుకండి? 4 కేజీలు ఉంటుంది. అంతేనంటారా? పీతలు ఎక్కడ ఉన్నాయి? ఇవి ఉన్నాయా? ఇది పొద్దున్న రావాలన్నమాట. ఓకే, మీ షాప్ పేరు ఏంటండి? TPR సీ ఫుడ్స్. TPR. ఓకే, మీ నెంబర్ ఏమైనా చెప్తారా? 970553685. 97055368550. ఓకే, థ్యాంక్స్ అండి. ఇదండి కృష్ణా జిల్లాలోని నాగాలంక గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.